హలో ఎవ్రీవన్, లక్ష్మి డిజైనర్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను. ఎవరైనా టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి క్లాత్ని వచ్చేసి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా మనం మెజర్మెంట్ తీసుకున్న దానికి అనేసి చూసుకొని ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అని డ్రా చేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవడం ద్వారా మనము బ్లౌజ్ అనేది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా సమానంగా నీట్గా అనేది వస్తుంది అన్నమాట ఫినిషింగ్. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచు ప్లస్ షోల్డర్ కోసం హాఫ్ ఇంచు కలుపుకుంటే మనకు 14 ఇంచులు బ్లౌజ్ లెంత్ అనమాట. ఖచ్చితంగా షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు కలుపుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడి నుంచి కొలుచుకున్నా కూడా అదే 5.5 ఇంచులు వచ్చేట్టుగా చూసేసుకొని మనము ఆర్మోల్ లెంత్ మార్కింగ్ చేసుకోవడానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఆర్మోల్ లెంత్ వచ్చేసి చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే 6 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. 6 ఇంచులు అనేది ఆర్మోల్ లెంత్ కోసం 6 ఇంచులు అయితే తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్కేల్ తోటి మళ్ళీ బాక్స్ మాదిరిగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. నడుం బ్లౌజ్ వచ్చేసి 32 డివైడెడ్ బై 4 చేసుకుంటే నడుం బ్లౌజ్లో 4వ భాగం 8 ఇంచులు డాట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. 8 ఇంచులకు 1.5 ఇంచు కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. 9.5 ఇంచు చెస్ట్ లూజు ప్లస్ ఖర్చు కోసం 1.5 ఇంచు అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఖర్చు కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడక్కడ ఈ విధంగా లైన్స్ అనేటివి డ్రా చేసేసుకున్నాము. చంక షేప్ దీనికి ఒక కార్నర్ దగ్గర 1.5 ఇంచు మార్కింగ్ చేసేసుకొని కర్వ్ స్కేల్స్ అయితే తీసేసుకొని చంక షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. బిగినర్స్కి వచ్చేసి ఇలాంటి స్కేల్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. కర్వ్ స్కేల్స్ అనేటివి ఖచ్చితంగా బిగినర్స్ ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఇలాంటి స్కేల్స్ అనేటివి యూజ్ చేయండి. ఈ విధంగా చంక షేప్ తీసేసుకొని షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి మనం కొలుచుకుంటే నడుం లూజ్లో 4వ భాగం 8 ఇంచులు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకోండి. ఇక్కడి నుంచి మనకు బ్లౌజ్ అనేది ఫిట్గా కరెక్ట్గా అయితే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాం, 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, 2.5 ఇంచులు నెక్ కోసం 3 ఇంచులు షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. నెక్కి వచ్చేసి 2.30 ఇంచు మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడి నుంచి నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. మీరు ఇంకా బ్రాడ్గా డీప్ కావాలంటే మీరు 3.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు 2.5 ఇంచులు ఈ విధంగా కలుపుకొని లైన్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ కార్నర్ దగ్గర మనం ఇప్పుడు బాక్స్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఏ నెక్ షేప్ కావాలన్నా కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు డీప్గా కావాలనుకుంటున్నారా, యూ షేప్ కావాలనుకుంటున్నారా, వి షేప్, స్టార్ నెక్, నెక్లెస్ మోడల్, మీకు ఏ డిజైన్ కావాలనుకున్నా ఈ బాక్స్లో వచ్చేసి మీరు మార్కింగ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి నెక్లెస్ మోడల్ అనేది నెక్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఖర్చు మనకు ఎగ్జాక్ట్గా బ్లౌజ్ లెంత్ అనేది చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసేసుకొని ఇంకా మార్కింగ్ అనేది చేసేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే కటింగ్ అనేది చేసేసుకోండి. నెక్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా డౌన్ చేసుకోవాలి. అప్పుడు షోల్డర్ జరగకుండా ఉంటాయన్నమాట. డాట్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం. అక్కడి నుంచి టేప్ అనేది కొలుచుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర నుంచి డాట్ లెంత్ అనేది 4.5 ఇంచులు, అటు సైడ్ హాఫ్ ఇంచు, ఇటు సైడ్ హాఫ్ ఇంచు డాట్ స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోండి. నడుం లూజ్ దగ్గర కూడా హాఫ్ ఇంచు డౌన్ చేసేసుకుంటే మనకు సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర హాఫ్ ఇంచు డౌన్ చేసుకుంటే కనుక మనకు బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు నడుం దగ్గర వంగినట్టు కాకుండా ఫినిషింగ్గా నీట్గా ఫిట్గా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఖచ్చితంగా నడుం లూజ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా డౌన్ చేసుకోవాలి సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర నుంచి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకుందాము. మనం 2 లేయర్ల క్లాత్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి 2 కూడా సమానంగా వచ్చేట్టు, ఒకటేమో ఎక్కువ ఒకటేమో తక్కువ కాకుండా 2 కూడా సమానంగా నీట్గా వచ్చేట్టుగా చూసుకొని కటింగ్ అనేది చేసేయాలి. బిగినర్స్ వచ్చేసి ఇక్కడే మిస్టేక్ అయితే చేశారు. ఒక సైడ్ ఏమో బ్రాడ్గా డీప్గా వచ్చేసింది, ఒక సైడ్ ఏమో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా 1కి 2 సార్లు క్లాత్ మనం ఫోల్డింగ్ చేసుకున్నది వచ్చేసి ఈక్వల్గా సమానంగా ఉందా లేదా అనేసి చూసుకొని తర్వాత కటింగ్ అనేది స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి షేర్ అవుతుంది. ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో వచ్చేసి బూస్టప్ అవుతుంది అనమాట. మీరు చేసే ఒక లైక్ విలువ ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకొని ఖర్చు కోసం మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకొని బ్లౌజ్ అయితే
స్టిచ్చింగ్ చేసేసుకోవడానికి మనకు ఒక సైడ్ ఏమో ఎక్కువ ఒక సైడ్ ఏమో తక్కువ కాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నెక్లెస్ మోడల్ నెక్ డిజైన్ అనేది కటింగ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చేంజెస్ ఏంటి అనేది మీరు ఇప్పుడైతే తెలుసుకోండి. మీరు బ్యాక్ పార్ట్ వీడియో స్కిప్ చేసిన పర్లేదు, కానీ ఫ్రంట్ పార్ట్కి కటింగ్ కానీ మార్కింగ్ కానీ వీడియో అనేది స్కిప్ అయితే చేయకండి. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచ్ క్లాత్ అనేది ముందుకు జరుపుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని అయితే ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా అయితే పెట్టేసుకొని, బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫస్ట్ అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, నాకు క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ క్లాత్ అనేది మాత్రమే బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ క్లాత్ అనేది మాత్రం ముందుకైతే జరుపుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం కటింగ్ చేసుకునేటప్పుడు కానీ మార్కింగ్ చేసేటప్పుడు కానీ వీడియో అనేది స్కిప్ చేయకండి. బిగినర్స్ వచ్చేసి మీరు స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఇంకొద్ది మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగానే నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చేసే ఒక లైక్ విలువ ఏంటో తెలుసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మార్కింగ్ అంతే చేసేసుకున్నాం కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 7.5 ఇంచులు ఫ్రంట్ నెక్ లెంత్, నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. మీకు ఇంకా బ్రాడ్గా డీప్గా కావాలంటే మీరు 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర 1 ఇంచు పైకి, ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులు, 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచులు, 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్కి వచ్చేసి అక్కడ 1 ఇంచు కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. డాట్ కోసము సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 1/2 ఇంచు పైకి ఈ 3 డాట్లు కలుపుకొని స్ట్రైట్గా ఒక క్రాస్గా మనం లైన్స్ అనేది వేసేసుకుంటే క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ క్రాస్ లైన్ అనేది డ్రా చేసేసుకొని చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోతుకి ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి ఖచ్చితంగా ఒక 1/2 ఇంచు చంక దగ్గర లోతు తీసుకుంటే కనుక మనకు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. అందుకనేసి బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అంతా లోతు అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ విధంగా లోతు అనేది తీసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. ప్లీజ్ మీరు ఒక లైక్ అయితే చేయండి. ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం అనేది మీరు అర్థమైతే చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది బూస్టప్ అవుతుంది అన్నమాట. డబ్బులు పెట్టి నేర్చుకోకున్న వాళ్ళు అయితే చాలామంది ఉంటారు కాబట్టి వీడియోస్ చూస్తూనే ఫ్రీగానే ఇంట్లోనే టైలరింగ్ అనేది నేర్చుకుంటారు కాబట్టి ప్లీజ్ మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే క్రాస్ బెల్ట్ కోసము స్ట్రైట్గా ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇక్కడ 2 మడతలుగా అయితే ఫోల్డింగ్ అనేది ఉంది. క్లాత్ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర వచ్చేసి 3.5 ఇంచులు, ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర నుంచి 4 ఇంచులు, 4 ఇంచులు మార్కింగ్ చేసిన దగ్గర 2.5 ఇంచులు,
సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 3 ఇంచులు ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని లూజ్ ఎంత అయితే ఉందో అంత అయితే చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని సైడ్న వచ్చేసి 3 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజు వరకు అయినా సరే, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ మాత్రం ఇదేనండి. చేంజెస్ అయితే ఏమీ ఉండవు. కాకపోతే నడుము లూజ్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ లెంత్ అనేది మాత్రం మారుతూ ఉంటుంది. మనము ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాం. ముక్సుపట్టి కజపట్టి దగ్గర గుర్తు కోసం ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాం. స్లీవ్స్కి వచ్చేసి 4 మడతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మన క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి 2 లేయర్లు వెనక్కి అయితే జరుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు సమానంగా వేసుకుంటే కనుక మనకు 4 లేయర్లు అనేది అతుకులు అయితే పడతాయి. జాయింట్స్ వచ్చేసి మీరు 2 లేయర్లు వెనక్కి జరుపుకుంటే మనకు 2 లేయర్లు మాత్రమే జాయింట్స్ అనేవి పడతాయి. కాబట్టి మీరు 2 లేయర్లు వెనక్కి జరుపుకొని ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకు టైము సేవ్ అవుతుంది, క్లాత్ కూడా మిగులుతుంది. కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి క్లాత్ దగ్గర స్లీవ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1/2 ఇంచు కలుపుకుంటే 10.5 ఇంచులు స్లీవ్ లెంత్. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనకు 8 ఇంచులు కాబట్టి ఫస్ట్ అయితే స్లీవ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుందాం. స్లీవ్ లూజ్ వచ్చేసి 6.7 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు. నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులు కాబట్టి చంక లూజ్ వచ్చేసి 8 ఇంచులు ప్లస్ 1.5 ఇంచు ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి స్లీవ్ షేప్ తీనికి 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకొని చంక లూజ్కి అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి స్కేల్ తోటి క్రాస్గా లైన్ అని డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కర్వ్ స్కేల్ తోటి మనము స్లీవ్ షేప్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకుంటే మనకు స్లీవ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ 2 లేయర్లు మాత్రమే జాయింట్స్ అయితే పడతాయి. మనం ఎక్కడెక్కడ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకొని 2 స్లీవ్స్ కూడా సపరేట్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఖచ్చితంగా మనము స్లీవ్స్ కానీ బ్లౌజ్కి కానీ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. అప్పుడు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీసుకోవటం ద్వారా 2 స్లీవ్స్ కూడా సపరేట్ అయితే చేసేసుకుందాము. మొత్తానికైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఎల్బో హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ ఇంకా మనం మెయిన్ బ్లౌజ్ మీద అయితే పెట్టేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి స్లీవ్, ఎల్బో హ్యాండ్స్ స్లీవ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్ మొత్తం అంతా కూడా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి రీచ్ అవుతుందన్నమాట. మీ ఒక లైక్ విలువ ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసుకోండి. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.